ప్రెషర్ తీసుకొస్తుంది. అమెరికా అక్కడితో ఆగిపోదు. సో కైండ్ ఆఫ్ రిఫ్ట్ని ఇనిషియేట్ చేయడానికి, ఎగ్జర్ట్ చేయడానికి, ఆ ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడానికి ఇలాంటి ప్రాక్టీస్ వాళ్ళు రకరకాల మోడల్స్ వ్యాపారండి. అమీబా ఇటు నొక్కితే అటువైపు వ్యాపిస్తున్నట్టే అమెరికా కూడా అంతే. దేర్ ఇస్ నో డిఫరెన్స్. అమీబాకి అమెరికాకి పెద్ద తేడా ఏం లేదు. దీంతోపాటు ఇప్పుడు ఇన్ఎవిటబుల్గా మనం ఆపరేషన్ ఇది ఈ 3D ప్రోగ్రామ్ పెట్టుకోవాల్సి వచ్చింది అన్ని స్టేట్స్కి. ఎలా చూస్తున్నారు సార్ మొత్తం వ్యవహారాన్ని? మీకు ప్యాలెస్కి ప్రేక్షకులకి నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ డిబేట్లోకి వస్తున్నాను నేను. సో వ్యాలిడ్ పాయింట్. పరమేశ్వర్ గారు, ఒకవేళ మీ దగ్గర ఫ్యాన్ ఏదైనా ఆన్లో ఉంటే ఆఫ్ చేస్తారా? కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఒకసారి డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు షుడ్ బి బెటర్. కొంచెం బెటర్ సార్. ఓకే, ఇంకా నాయిస్ వస్తుందండి? ఇంకొంచెం ఆ నాయిస్ వస్తుంది. బహుశా మీరు బ్లూటూత్ ఏమైనా పెట్టుకున్నారా? ఇయర్ పాడ్స్ ఉన్నాయండి. సో ఇయర్ పాడ్స్ ఉన్నాయి. సో నాయిస్ క్యాన్సిలింగ్ మేబీ. ఓకే, రైట్, కంటిన్యూ. ఇప్పుడు వాయిస్ బాగా వస్తుందా? ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే. సో ఒకటి, అమెరికా వీసాస్ డినై చేయడం అనేది సింపుల్ అండి. అక్కడ వ్యాలిడ్ పాయింట్స్ వినోద్ గారు తీశారు. అండ్ హిస్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అంబాసిడర్ హస్ ఆల్సో కమ్ అవుట్ ఇన్ ఆయన చెప్పిన వాటిలో ఆయన ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అంబాసిడర్ హస్ ఆల్సో కమ్ అవుట్. సో ఒకటి ఏంటంటే అమెరికా వాళ్ళ టెరిటోరియల్, ఇంట్రా టెరిటోరియల్ పాలసీ, ఎక్స్ట్రా టెరిటోరియల్ పాలసీ. అంటే కంట్రీ బయట ఉన్న పాలసీ, కంట్రీ లోపల ఉన్న పాలసీకి వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుందండి. సో వాళ్ళు ఫార్మేట్ చేసిన ట్రబులే బంగ్లాదేశ్లో ఉన్నది. సిఐఏ ఫండెడ్ ఆపరేషన్ బంగ్లాదేశ్లో జరిగింది. సో బంగ్లాదేశ్లో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. బంగ్లాదేశ్లో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ అక్కడ స్ట్రాటజిక్ ప్రెజెన్స్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఆ అవుట్లో ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఈ ప్రాబ్లం అవుతున్నందుకు బంగ్లాదేశ్ నేషనల్స్ చాలా మంది దేశం మొదలు వెళ్ళిపోతున్నారు. అది క్లియర్గా తెలుస్తుంది. సో వాళ్ళు యూఎస్ఏకి రాకుండా వాళ్ళ పాస్పోర్ట్స్ మీద టైటన్ చేశారు. వాళ్ళు టైటన్ చేసుకున్నారు వాళ్ళ సోర్స్లో కాకుండా. మిగతా దేశాలు ఎక్కడ పోయినా నాశనం అయిపోయినా మాకు సంబంధం లేదన్నట్టే బిహేవ్ చేస్తారు ట్రంప్. ఆయన బిహేవియర్ మీరు చూడొచ్చు. ఇన్నాళ్ళ నుంచి మా ఫ్రెండ్, మేము బ్లడ్ బ్రదర్స్ అన్న ఇజ్రాయెల్ ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు ఇప్పుడు తెలుస్తుంది ఇరాన్ కాన్ఫ్లిక్ట్లో. సో వాళ్ళ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ ప్రొటెక్ట్ చేసుకుంటారు. సో ఐమ్ నాట్ సర్ప్రైజ్. ఆ పాస్పోర్ట్ పాలసీతో పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. అండ్ అమెరికా ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు ఇదివరకు కూడా చేసింది అట్లా. ఏ దేశం నుంచి అయితే ఇన్ఫ్లో ఆఫ్ రెఫ్యూజీస్ ఉంటుందో, ఇన్ఫ్లో ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటుందో ఆ దేశం నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి పాస్పోర్ట్ రూల్స్ టైటన్ చేసేస్తారు వాళ్ళు. అండ్ రెండోది వాళ్ళ జాబ్ మార్కెట్కి థ్రెట్ ఉంది. అంటే ఇండియా దగ్గర నుంచి థ్రెట్ ఉన్నప్పుడు వాళ్ళు హెచ్‌వన్-బి వీసాస్ టైటన్ చేయడం, మధ్యలో టైటన్ చేయడం, మళ్ళీ లూజ్ చేయడము, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. సో సర్ప్రైజింగ్ కాదండి నెంబర్ 1. బట్ నెంబర్ 2 ఏంటంటే మీ ఆపరేషన్ 3D కానీ, లేకపోతే గుజరాత్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఆపరేషన్ డెల్టా. ఈ ఆపరేషన్స్ అన్ని సిమిలర్ అండి. డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ ప్రోగ్రామ్లో మీరు చూస్తే చాలా టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూస్ కూడా వచ్చాయి ఇల్లీగల్ బంగ్లాదేశీస్. మమతా గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకేం ప్రాబ్లం లేదు, ఎవరైనా డాక్యుమెంట్ అడగలేదు, ఇప్పుడు సడన్ గా డాక్యుమెంట్ అడిగితే ఎక్కడి నుంచి వస్తాయన్నారు. సో ఇవన్నీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే సిటిజన్షిప్ మీకు ఎలా వస్తుంది? సిటిజన్షిప్ యాక్ట్ మీరు చూసారంటే, ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ చూసారంటే మీరు దేశంలో పుట్టైనా ఉండాలి, లేకపోతే మీ పేరెంట్స్ అయినా దేశంలో పుట్టి ఉండాలి, లేకపోతే మీరు మీ పుట్టుపూర్వోత్తరం, మీ ఫ్యామిలీ అంతా హిస్టరీ దేశంలో ఉన్నట్టు ఉండాలి. అది దట్ ఎస్టాబ్లిషెస్ సిటిజన్షిప్ ఇన్ ద కంట్రీ. మిగతా ఏదైనా డాక్యుమెంట్స్ మనం ఆర్గ్యూ చేస్తున్నాము. ఇప్పుడు ఓవైసీ గారు కూడా చాలా మంది నేసేయర్స్ కూడా పికప్ చేసుకున్నారు. సడన్ గా పాస్పోర్ట్ ఐడెంటిటీ డాక్యుమెంట్ కాదంటే, సడన్ గా ఆధార్ ఐడెంటిటీ డాక్యుమెంట్ కాదనట్లేదండి, సిటిజన్షిప్ డాక్యుమెంట్ కాదంటున్నారు. అండ్ దానికి చూడాలంటే 1967 పాస్పోర్ట్ యాక్ట్ కూడా చూడొచ్చు మీరు. పాస్పోర్ట్ యాక్ట్ లో ఏముంటుంది? అది పాస్పోర్ట్ కెన్ ఓన్లీ బి ఏ ట్రావెల్ డాక్యుమెంట్. పాస్పోర్ట్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ నాన్ సిటిజన్స్ కి కూడా ఇష్యూ చేయొచ్చు అని యాక్ట్ లోనే ఉంది. ఇట్స్ లెజిస్లేషన్. సో అలాంటప్పుడు మీరు తీసుకెళ్తే మీ పాస్పోర్ట్ వల్ల మీరు సిటిజన్ అని, నా పాస్పోర్ట్ వల్ల సిటిజన్ కాదని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది గవర్నమెంట్? అలాంటిది అంత వాల్యూమ్, స్టేట్ వైజ్ వాల్యూమ్ ఎలా డిసైడ్ చేస్తుంది? సో వాళ్ళు ఏమంటున్నారు, ఈ బర్త్ సర్టిఫికేట్స్ అవి తీసుకురండి, లేకపోతే మీ పేరెంట్స్ డొమిసైల్ సర్టిఫికేట్స్ తీసుకురండి, అవి ఉంటాయి కదా, బర్త్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి తీసుకురండి అని అంటున్నారు. సో దానిలో ఎంత మెరిట్ ఉంది, ఎంత మెరిట్ లేదని తర్వాత మాట్లాడుకుంటే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013లో ఫైల్ చేసింది కోర్ట్ కేసు. అండ్ 2 times సుప్రీం కోర్ట్ హెస్ క్లారిఫైడ్ ఇది కరెక్ట్ కంటెన్షన్. పాస్పోర్ట్, ఆధార్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దే కెన్ బి ఓన్లీ అజంప్షన్ ఆఫ్ సిటిజన్షిప్, దే ఆర్ నాట్ ఫైనల్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అని క్లియర్గా కోర్టే ఉంది. సో ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీకు 3D దీనిలో కూడా చాలా మందికి
ఆధార్ కార్డు ఇష్యూ చేసేసారు మమతా బెనర్జీ గవర్నమెంట్. అండ్ ఆధార్ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ రన్ అని చాలాసార్లు ఆమె స్టేజ్ మీదకి వచ్చి చెప్పింది. కానీ మీరు ఆధార్ కార్డు మీరు చూసారంటే ఏమవుతుంది, ఇవాళ శ్రీలంక బోర్డర్ నుంచి తమిళనాడులోకి ఎవరైనా వచ్చారనుకోండి, బంగ్లాదేశ్ బోర్డర్ అనుకోండి, బెంగాల్లో కానీ అస్సాంలో కానీ వచ్చారంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఆ బోర్డర్ విలేజ్లోకి వెళ్తారు వాళ్ళు. కరెక్టే కదా, ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోరు, ఫస్ట్ ఆ బోర్డర్ విలేజ్లోకి వస్తారు. ఇల్లీగల్ ఇమాగ్రెంట్ అనేవాడు వాడు ఎయిర్ప్లేన్ పట్టుకుని రాడు, ఎందుకంటే పాస్పోర్ట్ కంట్రోల్స్ ఉంటే పట్టుకుంటాడు. సో బై గ్రౌండ్ వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుంది, లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంటి, పంచాయతీ కన్నా ఇంకా లోవర్ లెవెల్ గవర్నమెంట్స్ ఏంటి, ఆ విలేజ్ పట్వారీ ఉంటాడు, ఆ పట్వారీ వ్యాలిడేట్ చేస్తాడు, అవును నువ్వు ఇక్కడ రెసిడెంట్వే, నువ్వు ఆధార్ కార్డుకి క్లెయిమ్ చేసుకోవడానికి హక్కుదారుడు అని ఒక డాక్యుమెంట్ ఇస్తాడు, పంచాయతీ స్టాంప్ వేసి. ఆ డాక్యుమెంట్ బేస్ మీద మీకు ఆధార్ దొరుకుతుంది. సో ఆ ఆధార్ బేస్ మీద కల్నల్ పరం గారు, మీరు ఇప్పుడు ఒక విజువల్ చూస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో ఏ రకమైన అరాచకం జరిగింది అనేది ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అక్కడ చూపిస్తుంది. ఫస్ట్ నకిలీ ఆధార్ కార్డు ఇస్తారు, దాని నుంచి ఏం చేస్తారు, ఓటర్ ఐడి, దాని నుంచి పాన్ కార్డ్, దాని నుంచి రేషన్ కార్డ్, చివరికి ఇండియన్ పాస్పోర్ట్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొత్తం ఎలా జరిగింది దందా అంతా అని చెప్పేసి. అదే పాయింట్ చెప్తున్నానండి. సో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ దట్ లోకల్ పోలీస్ ఆఫీసర్ చెప్పింది ఒకసారి విందాం ఆయన ఏం చెప్తున్నారు. बांग्लादेश का पासपोर्ट वाला तुरंत भारत आके भारत में आधार कार्ड बनवा लेता है, आप देख सकते हैं। और इस तरह के बांग्लादेश में जो इसका नाम है हसमत खलीफा है, और इंडिया में जब इसने बनाया तो इसने सुजान शेख के नाम से बनाया, मतलब से नाम तक बदल दिया, यहाँ तक कि उम्र भी बदल दी इसने। कहाँ बनवाते थे? बंगाल में बनाए, बेचने में आएंगे ना, पूछताछ होगी ना, तो आप समझ सकते हैं माता का नाम, पिता का नाम सब बदल दिया, मतलब कुछ आइडेंटिटी नहीं छोड़ी अपनी। 3 बार वीजा पे आया सर, बाकी ही लीगल। एक आदमी इलीगल घूमता था, एक वीसा पे आता था, टूरिस्ट वीसा पे, अब देख सकते हैं। చూసారు కదా సార్, అంత స్పష్టంగా బంగ్లాదేశ్లో వాడిది ఓ పేరు, ఇక్కడ ఓ పేరు, అక్కడ వాళ్ళ అమ్మా నాన్నల పేరు వేరు, ఇక్కడ వచ్చేప్పటికి వేరు. కరెక్ట్. సో అదే ఎగ్జాక్ట్లీ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లోకల్ పట్వారీ మీకు ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇచ్చేస్తున్నాడు, ఆ డాక్యుమెంట్ పేరు మీద తీసుకెళ్ళి మీరు ఆధార్ అంటున్నారు. ఇప్పుడు దాని తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, ఆ ఆధార్లు అవన్నీ పట్టుకుని వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారము 2007లో జరిగిన ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం 12 మిలియన్ బంగ్లాదేశీస్ ఉన్నారు ఇల్లీగల్ ఇండియాలో, అంటే 1.2 crores. ఇప్పుడు అశ్విని ఉపాధ్యాయ గారు ఒకటి పిటిషనర్ ఉన్నారు, ఆయన 2017 మళ్ళీ 19లో ఆయన ఫైల్ చేశారు ఒక అఫిడవిట్ కోర్టులో. దాదాపు 5 కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఉన్నారు ఇండియాలో. ఎవరు చేస్తున్నారు వాళ్ళ ఐడెంటిటీ చెక్, వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసి వాళ్ళు కరెక్ట్ ఐడెంటిటీ తోటి కరెక్ట్ డాక్యుమెంట్స్లోకి ఇండియాలోకి వచ్చారు, వాళ్ళతో వచ్చారని చెప్పి ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీని మీద ఒక సర్వే కావాలి, జ్యుడిషియల్ ప్యానల్ కావాలని పెట్టాడు. అది స్లో ప్రాసెస్లో వెళ్తుంది, అది వేరే విషయము. సో బట్ దెన్ పాయింట్ ఏంటంటే ఇలాంటి కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కరెంట్లీ మీరు మాట్లాడారంటే బిగ్గెస్ట్ డేంజర్ ఇస్ సిటీస్ లైక్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. హైదరాబాద్లో మాక్సిమం సెటిల్మెంట్ ఆఫ్ రోహింగ్యాస్ అండ్ బంగ్లాదేశ్ ఇస్తున్నారు. అందుకే కదా ఇప్పుడు ఓవైసీ గారు ఎగురుతున్నారు. ఓవైసీ ఏమంటున్నారు, ఈ సడన్ గా మీరు వచ్చి ఆధార్ కార్డు, పాస్పోర్ట్, ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కాదంటే ఎలా కుదురుతుంది. చాలా ట్రిక్కీగా మాట్లాడతారు, పొలిటీషియన్స్ కూడా చాలా ట్రిక్కీగా మాట్లాడతారు, బైనరీగా మాట్లాడరు. ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కాదని ఎవరు అనట్లేదు, మీ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్షిప్, ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ చూపించండి అంటున్నాం. సరే ఐడెంటిటీ కార్డు ఉంది నీది ఒక పేరు, నీ పేరు పరమేశ్వర్, ఓకే, నీ సిటిజన్షిప్ ప్రూఫ్ ఏంటి? ఆధార్ ఇస్ నాట్ సిటిజన్షిప్ ప్రూఫ్, పాస్పోర్ట్ మే నాట్ బి సిటిజన్షిప్, మే నాట్ బి సిటిజన్షిప్ ప్రూఫ్. అలాంటిది ఇర్రివోకబుల్ గా ఎస్టాబ్లిష్ చేసేదండి బర్త్ సర్టిఫికేట్ చూపించు. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి కల్నల్ పరమేశ్వర్ గారు రోహింగ్యాల గురించి, ఎక్కడో అక్కర్లా షేక్పేట్లో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్ర ఎదురుగుండా ప్రతి శని ఆదివారాల్లో ప్లకార్డులు పట్టుకొని కూర్చుంటారు, ఐఎమ్ ఏ రోహింగ్యా, డొనేట్ మీ. అదేం బెగ్గింగ్ కాదు, బెదిరించడం ఉంటుంది. సో మిగిలిన వివరాలు ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం కల్నల్.